సార్ నమస్తే. నమస్తే. ఈ సుగాలి ప్రీతి కేసు సంబంధించి ఏమి చేయలేదు, ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పి పవన్ కళ్యాణ్ ఆరోపణించడం, అప్పుడు అసలు చేసిందంతా వైసీపీ వాళ్ళే కొద్ది గొప్ప చేశారు, ఆమెకి ఉద్యోగాలు ఇప్పించారని వాళ్ళు అనడం, సోషల్ మీడియా వేదికగా ఒక వార్ అయితే నడుస్తుంది. నిన్న ఆ ప్రీతికి సంబంధించిన మదర్ కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కామెంట్ చేయడం, దాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఆయన వెర్షన్ వినిపించడం జరిగింది. అసలు నిజ నిజాలంటే ఏంటి? ఇటు మంచి చేసింది జగన్ మంచి చేశారా మీకు, లేకపోతే పవన్? మీరేం చెప్తారు? అంటే ఎవరు మంచి చేశారు అనేది కౌంట్ చేస్తే నిజానికి పవన్ కళ్యాణ్ వేదిక మీద ప్రస్తావించిన 5 ఎకరాల భూమి, 5 సెంట్ల ఇంటి స్థలం, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి కాలంలో వచ్చినవే. ఓకే. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చినవే. తర్వాత ఆ ఉద్యోగం కూడా వారిచ్చింది. అయితే దీన్ని పదే పదే ప్రస్తావించాడు పవన్ కళ్యాణ్. ప్రస్తావిస్తూ వాటి ధరలు కూడా చెప్పాడు. ధరలు అంటే అది 2 కోట్లు 3 కోట్లు చేస్తుంది పొలం ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం. ఇది 50 లక్షల పైన ఉంటుంది గజం, ఈ పద్ధతిలో ఏదో చెప్పాడు ఆయన. చెప్పి అంటే వాళ్ళకి ప్రభుత్వాల వైపు నుంచి ఒక లబ్ధి చేకూరింది అన్న టోన్లో మాట్లాడాడు, కానీ చేసింది జగన్ ప్రభుత్వంలో అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇచ్చారు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది తెలుగుదేశం హయాంలో. ఆ టైంలో దీన్ని భుజానేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం మీద చాలా సీరియస్ గా దెబ్బలాడిన వాడు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈయన ప్రభుత్వంతో ఉన్నాడు. అందుకని ఆ రోజున పట్టించుకున్న మీరు ఈ రోజు ఎందుకు పట్టించుకోరు అని అడిగింది ఆవిడ. అలా ఎలా అడుగుతావమ్మా అన్నాడు ఆయన. పట్టించుకుంది నేనే కదా, నా కృషి వల్లనే ఇవన్నీ జరిగినాయి మీకు అని చెప్పాడు. అయితే ఇక్కడ గొడవ ఏంటి? ప్రధానంగా ఆవిడ డిమాండ్ ఏమిటి? ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటానికి కారణం ఏమిటంటే, నేరస్తుల్ని పట్టించుకోవట్లేదు, దర్యాప్తు సంస్థలన్నీ చేతులు ఎత్తేస్తున్నాయి, సిబిఐకి ఈ కేసు ఇచ్చి ఏదో చేస్తాను అనేటువంటి భ్రమలు కల్పించారు మీరు. అది భ్రమ కాదు, నిజమే అనే విషయం మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. నేను అంటే ఆవిడ ఒక అంటే ఆవిడకి ఇబ్బంది ఉంది నడకకి సంబంధించి. అందుకని నేను ఈ పరిస్థితుల్లో ఉండి కూడా తిరుగుతున్నాను, హోంమంత్రి గారి చుట్టూ కూడా తిరిగాను. మీరు కూడా హోంమంత్రి గారికి ఒకసారి అంటే పాత డీజీపీకి వాళ్ళకి నేను చెప్పానని నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు. కానీ ఇది కాదు, మీరు రెగ్యులర్ ప్రాసెస్ లో వాళ్ళని కొంచెం అలర్ట్ చేస్తూ ఉంటే ఫైల్ ముందుకెడుతుంది. ఇది ఎప్పుడో ఒకసారి చెప్పడం కాదు, మీరు చాలా సీరియస్ గా ఆ రోజున పట్టించుకుని ఇప్పుడు ఎందుకు వదిలేశారు అంటే, ఆ రోజున మీరు తెలుగుదేశం పార్టీకి పెడగా ఉండటం వలన గొడవ చేసి ఇప్పుడు కలిసి ఉన్నాం కాబట్టి పట్టించుకోవడం లేదా అనే అనుమానం వచ్చేలాగా ఆవిడ మాట్లాడారు. ఆవిడ అలా మాట్లాడటం తనని చాలా గాయపరిచినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. గాయపడినట్టుగానే కనిపించాడు ఆయన. ఇదేంటి, నేను చాలా సీరియస్ గా అంత గొడవ చేయబట్టి కదా ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఇవన్నీ చేసింది, ఆ ప్రెజర్ బిల్డ్ చేసింది నేను కదా, కాబట్టి నన్ను తక్కువ చూడటం ఏమిటి అని చెబుతూ మాట్లాడాడు. కానీ ఆ వివరణతో వారు తృప్తి పడినట్టుగా కనిపించట్లేదు. వారు ఇప్పటికీ ఆవిడకు డిమాండ్ ఒకటే, నేరస్తులు ఎవరు, నేరస్తుల్ని పట్టించండి, కోర్టులో నిలబెట్టండి, విచారణ జరిపించండి, దర్యాప్తు సంస్థలు చేతులెత్తే పరిస్థితి నుంచి తప్పించండి అని చెప్తోంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ పోస్టర్లో మేము సహాయం చేశామని చెప్పుకున్నారు, కానీ కేసు పురోభివృద్ధికి సంబంధించి చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేది వాళ్ళు ప్రస్తావించలేదు. అలాగే దానికి సంబంధించి ఏదైనా ఒక సాలిడ్ హామీ ఇవ్వగలరా ఇప్పుడైనా సరే? అంటే ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరి ప్రెజర్ వలన ఇది డిలే అవుతుంది, ఎవరి ప్రెజర్ వలన అందరూ తప్పుకుంటున్నారు, దీనిలో ఏదైనా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, దీనికి సంబంధించి జనాలకి విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. అది బయటకు రాకుండా చూసుకుంటాం జరగటం వలన ఆవిడ గాయపడింది. ఇలా ఈ కేసే కాదు, అనేక కేసులు మనం మాట్లాడుకున్నాం నిన్న కూడా. ఇప్పుడు అనేక ప్రత్యూష నుంచి మొదలు పెడితే అనేక కేసులు ఉన్నాయి, ఆయుష మీరా ఇవన్నీ. అంటే పొలిటికల్ లీడర్స్ పిల్లల్లో మరొకళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్న ఏ కేసులోనూ వాస్తవాలు బయటకు రావడం లేదు అనేది ఒక గొడవ. మరి ఇందులో ఎందుకని బయటకు రావడం లేదు, ఎందుకు నిందితులకి శిక్షలు పడే పరిస్థితికి వైపు డ్రైవ్ అవ్వట్లేదు కేసు, ఎందుకు దర్యాప్తు సంస్థలు చేతులు ఎత్తేస్తున్నాయి అనే దాని మీద
ఉమ్, అక్కడ వరకు కన్ఫైన్ అయి మాట్లాడాలి. ఆవిడకి సహాయం అందింది, ఉద్యోగం ఇచ్చావు, ఇది కాదు. ఉమ్, దీనికంటే కీలకం ఇప్పుడు ఆ జరిగిన హత్యకి సంబంధించి అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నము జరిగింది అప్పుడు. ఉమ్, అది ఆత్మహత్య కాదు, హత్య అనేది ప్రూవ్ అయింది. తర్వాత మెడికల్ రిపోర్ట్స్ అవి తారుమారైనాయని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఉమ్, ఈ తారుమారు అవటానికి ఒక రకంగా వీళ్ళు సరిగా వ్యవహరించకపోవడమే అని కొంత కుటుంబ సభ్యుల వైపు కూడా ఆయన ఒక నెపాన్ని నెట్టే ప్రయత్నం చేశాడు. ఉమ్, దానికి సంబంధించి అంటే గత ప్రభుత్వాన్ని అక్యూజ్ చేస్తూ నడిచింది ఆయన ప్రసంగం. ఉమ్, అయితే దానికి సంబంధించి కూడా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ. ఆయన చేసిన విమర్శలకి అంటే గత ప్రభుత్వ హయాంలో సాక్ష్యాలను తారుమారు చేశారు, అందువలన ఇప్పుడు మేమేం చేయలేకపోతున్నాం, అంటే వాళ్ళు అన్ని సహాయాలు చేసి ఉమ్, దాని ముసుగులో ఈ సాక్ష్యాలు తారుమారు చేసి ఉంటారు అనే అభిప్రాయం జనాలకు కలిగేలాగా ఆయన ప్రసంగం నడిచింది. ఉమ్, అందుకని దానికి సంబంధించి గత ప్రభుత్వం నుంచి వైసీపీ ఆ రోజున నిర్వహించినటువంటి పోలీస్ అధికారులు కాదు కానీ నిజానికి ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి మాట్లాడితే ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని మీద కొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఉమ్, ఈ పోస్టర్లు రిలీజ్ చేయటం ఏం చేశాము అనేది క్లెయిమ్ చేసుకోవటం కన్నా కూడా ఉమ్, ఇది ఉపయోగపడే అంశం. నిన్న ఆయన పార్టీ మీద నేరుగా గత ప్రభుత్వం మీద ఎక్కుపెట్టిన విమర్శలకి